కలిగిన మా జీవితాలను వెలిగించగలిగిన మీ మాటలను నా తండ్రి ఆలోచించుటకు మీరు చూపించిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. అయా, మీ మాటల కొరకు మీ పాదాల చెంత సిద్ధపడి ఉంటుండగా దయ చూపించండి తండ్రి. మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నాయన మేము గ్రహించి మా మేలు కొరకు ప్రకటిస్తున్న మాటలకు లోబడినట్లు మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయానికి నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ బైబిల్ తరగతిలో దేవుని మాటల కొరకు చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ను వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో పాత నిబంధన రాజ్య చరిత్రను మనం మాట్లాడుకుంటున్నాము. కొన్ని వారాల నుండి పాత నిబంధన రాజ్య చరిత్ర, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీల ఏకరాజ్యము విభజించబడిన తర్వాత విభజించబడక మునుపు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే విభజించబడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులను గురించి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ప్రియులరా, ఏకరాజ్యము విభజించబడిన తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజుల జీవితాలు, అలాగే యూదులను పరిపాలించినటువంటి రాజుల యొక్క జీవితాలు, వారి జీవిత విశేషాలను మనం ఆలోచిస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే ప్రియులరా, చివరిసారిగా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ బైబిల్ తరగతిలో యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు గురించి కొన్ని సంగతులను మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం మాట్లాడుకున్నటువంటి అంశానికి మనం ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే అతను మంచి రాజు. అతను మంచి రాజు అన్నటువంటి టైటిల్ని ఇచ్చి చాలా విషయాలు మనం మాట్లాడుకోవటం జరిగింది. యూదా అంటే రాజ్య విభజన తర్వాత యూదాను పరిపాలించినటువంటి రాజులలో 4వ రాజని, ఇతని రాజ్య పరిపాలన దేవుడు మెచ్చేదిగానే ఉంది అని, ఎన్నో సంస్కరణలు, దేవుని పిల్లలను దేవుని కోసం నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు అతను చేసినట్లుగా, అంత మాత్రమే కాదు, యెహోషాపాతు అనబడుతున్నటువంటి ఆయన దేవుని చేత దీవింపబడినట్లుగా, దేవుని సహాయముతో నడిపించబడినట్లుగా ప్రియులరా ఎన్నో సంగతులను మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే అతను మంచి రాజు అన్నటువంటి అంశాన్ని మనం ముగిస్తూ చివరిలో యెహోషాపాతు తండ్రి అయినటువంటి ఆసా ఎలాగైతే దైవ మార్గంలో తడబడ్డాడో, ఈ యెహోషాపాతు కూడా అలాగే దేవుని కోసం బ్రతికే విషయంలో ప్రియులరా తడబడినట్లుగానే మనం చెప్పుకొని ముగించుకోవటం జరిగింది. అందుకని ఈరోజు యెహోషాపాతు గురించే మరొక భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులరా. ఈ భాగానికి మనం ఇచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే అతను మంచి రాజే కానీ అన్నటువంటి టైటిల్ని మనం ఇవ్వడం జరిగింది ప్రియులరా. అతను మంచి రాజే కానీ అన్నటువంటి ఒక ప్రశ్నతో ప్రభునందు ప్రియులరా ఈరోజు మన అంశము కొనసాగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలను విని గ్రహించేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రియులరా. యెహోషాపాతు జీవితం యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉంది. మొదటి భాగం వినని వారు ఉంటే దయచేసి వినండి ప్రియులరా. ఆయన జీవితం చూస్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంది. దేవుని కోసం చెప్పాను, గూగుల్లో యెహోషాపాతు అని మనం సెర్చ్ చేస్తే అతని గురించి వచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే మంచి రాజు అన్నటువంటి సాక్ష్యమే ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, బైబిల్ కూడా అదే సాక్ష్యాన్ని యెహోషాపాతు గురించి ఇవ్వటం అనేది మనం చూస్తాం ప్రియులారా. కానీ ఈయన యెహోషాపాతు గారు, ఈయన కూడా తన తండ్రి వలె దైవ మార్గంలో దేవుని కోసం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇతను కూడా తడబడినట్లుగా ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తాం. అంటే ఒక వ్యక్తి దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని కుమారునిగా లేక దేవుని కుమార్తెగా కొనసాగుతూ ఎందుకు దేవునిలో నుంచి వారి అడుగులు తడబడుతున్నాయి, ఎందుకు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అడుగులు వేయటం జరుగుతుంది అన్నటువంటి ప్రశ్న ప్రియులరా
ఇలాంటి వారి జీవితాలను చూస్తున్నప్పుడు మనకు కలుగుతుంటుంది. ఏమని బాగానే ఉన్నాడు కదండి అని అంటుంటే ప్రియులరా, బైబిల్ అంటుంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ప్రియులరా, భక్తి విశ్వాస జీవితాన్ని దేవునిలో ప్రారంభించుకోవటం అనేది, కొనసాగించటం అనేది ఎంత ముఖ్యమో, చివరి వరకు కూడా ఆ భక్తి విశ్వాస జీవితాన్ని దైవ మార్గంలో జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది ప్రియులరా అంతకంటే ముఖ్యము అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం గమనించుకోవాలి. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, మరొకసారి ఈ సమయంలో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియులరా. క్రైస్తవ భక్తి జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడటాన్ని బట్టి లేక బాప్తిస్మము తీసుకోవటాన్ని బట్టి ప్రియులరా ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి జీవితం ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్తే సరిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు ప్రియులరా. అంటే అలా ప్రారంభమైనటువంటి జీవితాన్ని మనం కాపాడుకోవటం అనేది కేవలం వారానికి ఒక్క రోజుకు మనం పరిమితి చేసుకొని ఏదో మనకు వీలైనప్పుడు, మనకు కుదిరినప్పుడు దేవుని సన్నిధికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి అనేది ప్రియులరా మనకుంటే మాత్రం ఖచ్చితంగా మన అడుగులు కూడా తడబడేటువంటి అవకాశం ఉంది, మర్చిపోవడానికి వీల్లేదు. క్రైస్తవులకు గమనించాలి, ప్రతిరోజు కూడా స్నానం అనేది అవసరం. క్రైస్తవులకు ప్రతిరోజు కూడా స్నానం అనేది అవసరం. ప్రతి క్రైస్తవుడు కూడా రాత్రి తను పడుకునే ముందు ఏం ఆలోచించాలంటే, నేను స్నానం చేశానా లేదా అన్నటువంటి ఆలోచన చేయాలి ప్రియులారా. ఒకవేళ స్నానం చేయలేదు అన్నటువంటి ఆలోచన వస్తే వెంటనే ఏం చేయాలంటే ఆ వ్యక్తి స్నానం చేయాలి. నా మాటలను ప్రియులారా ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవులకు స్నానం అవసరం అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మేము ప్రతిరోజు స్నానం చేస్తాం, వేసవి కాలంలో అయితే 2 పూటలు చేస్తాము అన్నటువంటి ఆలోచన మీకుందేమో. కానీ ప్రియులారా గమనించుకోవాలి, మన భక్తి విశ్వాస జీవితం అనేది బలంగా కొనసాగాలంటే ఖచ్చితంగా మనకు ప్రతిరోజు కూడా స్నానం అనేది అవసరము. ఈ స్నానాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యము అన్నటువంటి ఉదక స్నానము అని దీని గురించి చెప్తుంది ప్రియులారా. వాక్యం అనేటువంటి ఉదక స్నానము, వాక్యముతో స్నానం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా క్రైస్తవులు చేయాలి. క్రైస్తవులు ప్రతిరోజు కూడా వాక్యముతో కలిసి నడవాలి అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ ఎవరు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. వాక్యం వినటానికంటారా, లేక వాక్యాన్ని నేర్చుకోవటానికంటారా, వాక్యాన్ని చదవటానికంటారా ప్రియులారా, ఖచ్చితంగా ప్రతిరోజు ఒక సమయాన్ని మనం కేటాయించుకొని ముందుకు వెళ్ళాలి ప్రియులారా. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే బైబిల్ మనం చూస్తున్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది భక్తుల జీవితాలు అన్యుల మధ్య బ్రతుకుతున్నా, భక్తిహీనుల మధ్య బ్రతుకుతున్నా తమ భక్తి విశ్వాస జీవితాలను జాగ్రత్తగా కాపాడుకున్నారు అని మనం చదువుకుంటుంటాం. అలా జరగడానికి కారణం ఏమిటంటే దేవునితో వారికి ఉన్నటువంటి అనుబంధం, దేవునితో వారికి ఉన్నటువంటి చక్కటి సహవాసం, దాన్ని వారు మానక కొనసాగించారు కనుకనే ప్రియులరా అలాంటి పరిస్థితి అనేది వారి జీవితంలో సాధ్యమైంది. అంటే ఖచ్చితంగా దేవునితో మన సహవాసం అనేది ప్రియులరా ఖచ్చితంగా ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. గమనించుకోవాలి, కేవలం వాక్యానికి మాత్రమే పరిమితం అయిపోకుండా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వ్యక్తిగత ప్రార్థన అవసరత అనేది ప్రియులారా ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇవి ప్రతిరోజు మన జీవితంలో ప్రతిరోజు జరగవలసినటువంటి కార్యక్రమాలు. ఇది మనకు ప్రభునందు ప్రియులారా వాడుకగా మారిపోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు చేయవలసినటువంటి అలవాట్లుగా మారిపోవాలి. ఈ వాడుక అలవాటు అనేది ప్రభునందు ప్రియులారా మర్చిపోవడానికి వీల్లేదు. బాగా కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, అలా కాఫీ తాగే అలవాటు ఉన్న వారికి ఒక్కరోజు తాగకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. ఏం కాదు, వాస్తవానికి ఏం కాదు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏమిటి చెప్పండి? తాగలేదని కాదు, ఏదో మొత్తానికి నేను కోల్పోయాను ఈరోజు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అలాగే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు టీ ఇవ్వకపోతే, ఒక్క పూట ఇవ్వకపోతేనే ఏదో మొత్తానికి భోజనం చేస్తారంటే భోజనం వద్దులు కానీ కొంచెం టీ ఉంటే ఇవ్వని అంటుంటారు. మీరు ఆలోచించగలిగితే ప్రియులారా, అంటే అంతగా అలవాటైపోయారు, ఎడిక్ట్ అయిపోయారు. చూడండి, కొన్ని విషయాల్లో ప్రభునందు ప్రియులారా కొన్ని పనులు మనం చేయలేకపోతే ఉండలేము, కొన్ని పనులు మనం చేయలేకపోతే ఉండలేము. అవి మనకు అలవాటుగా మారిపోతున్నాయి. గమనించాలి, మన దేహాన్ని చెరుపు వాటి విషయంలోనే ప్రభునందు ప్రియులారా మానక అలవాటు చేసుకొని ఖచ్చితంగా వాటిని మనం పాటిస్తున్నప్పుడు గమనించుకోవాలి, మన ఆత్మను వెలిగించేటువంటి పనుల విషయంలో ప్రియులారా అలాంటి మనసే మనకు ఉండాలి, మర్చిపోకూడదు.
ఎందుకంటే ప్రతిరోజు ఈ అభ్యాసం అనేది మనకు లేకపోతే, వాక్యముతో ప్రార్థనతో గడిపేటువంటి అభ్యాసం అనేది ప్రతిరోజు మనకు లేకపోతే, దాని కొరకు ఖచ్చితమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని ఆ మార్గంలో మనం నడవకపోతే ప్రియులరా గమనించుకోండి, మన భక్తి విశ్వాస జీవితం అనేది దైవ మార్గంలో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తడబడేటువంటి అవకాశం ఉంటుంది, మర్చిపోవటానికి వీల్లేదు. అలా దైవ మార్గంలో మన భక్తి విశ్వాస జీవితం తడబడకుండా ఉండాలంటే ఈ అభ్యాసం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు మనకు ఉండాలి. వాక్యాన్ని చదవటం, వినటం, నేర్చుకోవటం, ప్రార్థన చేసుకోవటం అనేది ప్రియులరా చాలా అవసరమైనటువంటి సంగతి. అది ఖచ్చితంగా అలవాటుగా మార్చుకోవాల్సినటువంటి సంగతి ప్రియులరా. ఒకసారి ఈ విషయంలో ఎలా ఉన్నామో మనం ప్రశ్నించుకుందాము, పరిశీలించుకున్నాము. ఇది జరగబోతే ఏమవుతుందని అంటారా? చూడండి, ఒకసారి ఆశా జీవితాన్ని మనం చూసాము. ఆశా కుమారుడైనటువంటి యెహోషాపాతు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా ఈయన కూడా బాగానే ఉన్నాడు దైవ మార్గంలో, కానీ ఈయన ఎలా తడబడ్డాడని మనం ఆలోచించగలిగితే ఇతను చేసినటువంటి ఒక అవివేకమైనటువంటి పనిని బట్టి ప్రియులరా, దైవ మార్గంలో చక్కగా నడుస్తున్నటువంటి యెహోషాపాతు కూడా కొంచెం తడబడినట్లుగా మనం చూస్తాం ప్రియులరా. ఒకసారి యెహోషాపాతు చేసినటువంటి ఆ తప్పును గురించి, ఆ పొరపాటును గురించి బైబిల్లో ఏమని రాయబడిందో దయచేసి అందరూ వాక్యం చూడగలిగినట్లయితే చూద్దాం ప్రియులారా. రాజుల గ్రంథము చూద్దామండి. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనాన్ని ఒక్కసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. చాలమ్మా, ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. మనం అనుకోవచ్చు, ఏమండి రాజుల మధ్య సంధి అనేది, స్నేహం అనేది ఏమండి ఆ కాలంలో సర్వసాధారణంగా జరుగుతుంటుంది కదా. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి తప్పేమిటి అన్నటువంటి ఆలోచన మనకు రావచ్చు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేశాను. ఏమంటే స్నేహం చేయటం, ఫ్రెండ్షిప్ చేయటం అనేది, ఏమంటే ఇతర రాజులతో కలవటం అనేది ప్రియులరా అది మంచిదే కదా అన్నటువంటి ఆలోచన సర్వసాధారణంగా వస్తుంటుంది మనకు. ఈరోజు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల మధ్య ఏదో తెలియనటువంటి, అంతర్గతంగా ఏదో తెలియనటువంటి సమస్యలు అప్పుడప్పుడు అవి బయటపడుతుంటాయి. అవి యుద్ధాలకు దారి తీస్తుంటాయి ప్రియులారా, మనందరికీ తెలుసు. కొన్ని దేశాల మధ్య ఎలా ఉంటుందంటే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం. ఎందుకంటే వారి మధ్య సంధి అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి ఒప్పందం, ఇది మాకు అవసరం వచ్చినప్పుడు మీరు సహాయం చేయండి, మీకు అవసరం వచ్చినప్పుడు మేము సహాయం చేస్తాము, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అన్నటువంటి సంధి అనేది ప్రియులరా మనం చూస్తుంటాము. ఇదంతా మనం గమనిస్తున్నప్పుడు మనకు అనిపించవచ్చు, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 44 వచనం చదువుతున్నప్పుడు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసినటువంటి మాట ప్రియులరా మనకు పెద్దగా దీంట్లో తప్పేముంది అన్నటువంటి ఆలోచన రావచ్చేమో. కానీ ప్రియులరా, ఇశ్రాయేలు రాజుతో యెహోషాపాతు చేసినటువంటి ఆ సంధి ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో బైబిల్లో మరికొన్ని చోట్ల రాయబడినటువంటి వచనాలను చూస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, నిజంగా బాధ కలుగుతుంది ప్రియులరా. దేవుని కోసం ఇంత మంచిగా బ్రతికినటువంటి మంచి రాజు ఈ విషయంలో ఎందుకు ఇంత పొరపాటు చేశాడు, ఈ విషయంలో ఎందుకు ఆయన తడబడ్డాడు, ఈ విషయంలో ఎందుకు ఇంత అవివేకంగా ఆలోచించాడు, ఈ విషయంలో ఎందుకు ఇంత అజ్ఞానంగా ఆయన ప్రవర్తించాడు అన్నటువంటి ఆలోచన ప్రియులారా ఖచ్చితంగా మనకు కలుగుతుందండి. అందుకనే మనకు రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు రాజుతో సంధి చేశాడు అన్నటువంటి మాటను మనం చూస్తుంటాం. కానీ ఒక్కసారి దినవృత్తాంతముల గ్రంథానికి మీరు రాగలిగినట్లయితే, దినవృత్తాంతముల గ్రంథానికి రండి ప్రియులారా. రెండవ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ అధ్యాయములో 1వ వచనాన్ని చదవండి ముందు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకు రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. క్రీస్తునందు ప్రియులరా, యెహోషాపాతు ఏం చేశాడంట? తన తండ్రి తర్వాత రాజై ఇశ్రాయేలీలు తమ మీదకు రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. బాగానుంది. ఇక్కడ 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 2వ వచనం,
అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశా పట్టుకునిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ కూడా బాగునుంది. ఇప్పుడు ఒక్కసారి 18వ అధ్యాయానికి వచ్చేసింది. అక్కడ నుంచి 18వ అధ్యాయము ఒక్కసారి మొదటి వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. అండర్లైన్ చేసుకోండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 44 వచనంలో ఏం చదువుకున్నాము? యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేశానని మనం చదువుకున్నాం ప్రియులారా. ఏ విషయంలో సంధి? ఇదిగో నీ రాజ్యము నా రాజ్యము కలిసి ముందుకు వెళ్దాము, మాకు అవసరమైతే నువ్వు సహాయం చేయి, నీకు అవసరమైతే మేము సహాయం చేస్తాము అన్నటువంటి సంధి జరిగింది వారి మధ్య. ఈ సంధి జరగటానికి ప్రియులారా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఏమిటో చెప్పమంటారా? తర్వాత ఆహాబు గురించి తర్వాత ఆలోచిస్తాం, పక్కన పెట్టండి. కానీ ఇక్కడ యెహోషువ పెట్టినటువంటి పెట్టుబడి ఏమిటంటే తన కుమారుణ్ణి ఏమండి ఆహాబు కుమార్తెతో వివాహం చేసుకున్నాడు. తన కుమారుణ్ణి ఆహాబు కుమార్తెకి ఇచ్చి వివాహం చేశాడు ప్రియులారా. 1000 మంది ఆడని ఎట్లా ఉందో చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఆ తర్వాత కొన్ని వచనాలు కూడా చూడండి, ఆ కింద వచనాలు చూడండి. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాదు మీదకు పోవుటకు అతనిని ప్రేరేపించెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే సంధి జరిగింది. సంధి జరిగిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఆహాబు యెహోషాపాతును వాడటం మొదలుపెట్టాడు. ఏం చేయడం ప్రారంభించాడమ్మా? యెహోషాపాతును వాడటం ప్రారంభించాడు. వాడటం అంటే వాడకాల్లో 2 రకాలు, మంచి కోసం వాడటం, చెడు కోసం వాడటం. దీని ఏమంటారంటే స్వార్థ ప్రయోజనాల కోసం వాడటం కూడా అంటారు ప్రియులారా. కొంతమంది మన చుట్టూ నోట్లో నానిక లేని వాళ్ళు ఉంటారు. నోట్లో నానిక లేదంటే నెమ్మదస్తులు, అమాయకులు ఉంటారు. మనం ఏం చేస్తుంటామంటే అదే అదునుగా భావించి వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవటానికి, అంటే మనమంటే కొంతమంది పిల్లలు గమనించాలి, ఏం చేస్తుంటారంటే వాళ్ళను వాడటం ప్రారంభిస్తారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తన సొంత ప్రయోజనాల కోసం వాడుతుంటారు ప్రియులారా. కానీ ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి ఆలోచన వలన, తొందరపాటు వలన జరిగిన నష్టం ఏమిటంటే ప్రియులారా, ఏమంటే దుష్టుడైనటువంటి ఆహాబు గురించి మన తర్వాత ప్రభుచితం అయితే వచ్చేవారమే మనం మాట్లాడుకుంటాం అతని గురించి. దుష్టుడైనటువంటి ఆహాబు ప్రియులారా దేవునికి వ్యతిరేకితను. ఆహాబు గురించి మీరు తర్వాత భాగాల్లో మీరు వింటారు. ఆహాబు గురించి, అతని భార్య గురించి, ఆ ఫ్యామిలీ టోటల్గా ఆ ఫ్యామిలీ ఎలాంటిదంటే ప్రియులారా, ఒక ఉత్తమమైనటువంటి కుటుంబం. అంటే వ్యంగ్యంగా చెబుతున్నటువంటి మాట ఇది ప్రియులారా. ఎందుకంటే కొంతమంది ఉత్తమమైన కుటుంబం అని ఆహాబు కుటుంబాన్ని అన్నారండి అనుకోవచ్చు ప్రియులారా. వ్యంగ్యంగా చెబుతున్నాను. అంటే పూర్తికి దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కుటుంబం ప్రియులారా. అలాంటి కుటుంబంలోనికి యెహోషాపాతు వెళ్ళాడు 1000 మంది. ఇప్పుడు ఏం చేయడం ప్రారంభించాడంటే ఇతన్ని కూడా దేవునికి వ్యతిరేకంగా తిప్పటం జరుగుతుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయం అంతా కూడా చదవండి ప్రియులరా. 18వ అధ్యాయం అంతా చదవండి. తర్వాత రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం అంతా కూడా చదవండి. నోట్స్ రాసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయము అంతా చదవండి. తర్వాత రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం అంతా కూడా చూడండి ప్రియులరా. 22వ అధ్యాయం అంతా కూడా చూడండి. అంటే ఎలా వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వియ్యంకులుగా మారారు. వీళ్ళు సంధి చేసుకొని ఇద్దరు ఇరుగు పొరుగు రాజులు ఏమయ్యారంటే ఒకటైన తర్వాత వియ్యంకులయ్యారు. వియ్యంకులైన తర్వాత యెహోషాపాతు ఎలా దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు అన్నటువంటి విషయం ప్రియులరా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంటుంది. ఈ 2 అధ్యాయాలు మీరు ఖచ్చితంగా చదవండి. ఒక్కసారి 19వ అధ్యాయం వరకు మనం వద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము
19వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం అనేది చూద్దాం ప్రియులరా. 1-2 వచనాలను చూద్దాం. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా. మీరు గమనించాలి, ఏ అపాయము కలగకుండా యెరూషలేమునకు తిరిగి రాగా అంటే ఏం జరిగింది అమ్మ? మీకు అర్థమైందో లేదో. ఖచ్చితంగా రాజుల గ్రంథాన్ని మనం చదివి, దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం చదివితే, ఏ గ్రంథాలు చదవమన్నాను? రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయాన్ని చదవమన్నాను. ఈ 2 చదివి మీరు 19 చదివితే మీకు అర్థమైపోతుంది ఏం జరిగింది అన్నదానికోసం ఒక చిన్న సమాచారం. వెళ్దాం అట్లాగా. రాజుల మొదటి గ్రంథానికి వెళ్దాము, 22వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులరా. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము నుండి నేను కొన్ని వచనాలు చదువుతుంటాను, దయచేసి చూడండి. మీరు ఈ అధ్యాయం అంతా రాసుకోమన్నాను, తర్వాత ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని ధ్యానించండి ప్రియులరా. చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము నుండి. సిరియన్లు ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితొకరు యుద్ధము చేరింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు నొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన స్నేహితులను పిలిపించి, రామోత్గిలాదు మీదకు మనదని మీరు ఎరుగుతారు కదా, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదు మీదకు వచ్చేదవని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. క్రీస్తునందు ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే 1000 మందిన తర్వాత ఇంకెలా ఉంటుందో పరిస్థితి చెప్పండి. లోకంలో సామెత ఉంది, నిండా మునిగితే ఇంకేముండదంట. ఎవరు చెప్పారు? నిండా మునిగిన తర్వాత చలి ఉండదని. మునిగిన తర్వాత చలి ఉండిద్ది. ఏదో అట్లా వాడేశారు సామెత. ఇప్పుడు ఏం జరిగింది? 1000 మంది అడిగ 1000 మందిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇంకా ఏదైనా అడిగితే కాదు అన్నటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ కుదరదన్నటువంటి పరిస్థితి లేదు, కుదరదన్నటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. అదేంటో కానీ ఆశ్చర్యం, సమాజంలో మనం చూస్తుంటాము, ఎక్కడైనా సరే సంబంధాలు కలుపుకుంటున్నప్పుడు 2 కుటుంబాలు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు, 2 కుటుంబాలు అంటే వివాహం ద్వారా 2 కుటుంబాలు ఒకటవుతున్నప్పుడు, 2 మాత్రమే కాదు కుటుంబాలు కూడా ఒకటవుతుంటాయి. అవుతున్నప్పుడు జనరల్గా ఎవరి చేయి పై చేయిగా ఉంటుందో చెప్పండి? అమ్మాయి తరపా అబ్బాయి తరపా? అబ్బాయి తరపేనా? ఎస్, అబ్బాయి తరపే ఉంటుందన్నమాట. అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు ఏది అడిగినా కూడా కాదనకుండా చేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. మీరు గమనించారా లేదో? యెహోషాపాతు తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆహాబు కుమార్తెకు. నువ్వు మాతో పాటు రామోత్గిలాదు కోసం యుద్ధానికి వస్తావా సిరియన్ల మీద కంటే, యెహోషాపాతు ఏమంటున్నాడు? కాదనలేకపోతున్నాడు, నేను నీవాడనే. అంటే ఏ రేంజ్లో గ్రిప్పులో పెట్టుకుని ఉంటారు వీళ్ళని ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఆహాబు ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు ప్రియులారా. ఆహాబు వివాహాన్ని గురించి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారో తెలుసా? ఆహాబు యొక్క వివాహం గురించి ఏమని మాట్లాడతారంటే, నరకములో పెళ్లి అంటారు దాన్ని. ఆహాబు వివాహాన్ని ఎలా వర్ణించారంటే, ఆహాబు వివాహం ఎక్కడ జరిగిందంట? నరకంలో. అంటే కొంతమంది అంటుంటారు కదా, వివాహాలు ఎక్కడ జరుగుతాయంట? స్వర్గంలో. అలా జరగవులేండి. ఏదో వివాహ వ్యవస్థ గొప్పది కాబట్టి దాన్ని గొప్పగా హైలైట్ చేయడానికి ఆ పదాలు ఉన్నాయి, కానీ బైబిల్ ప్రకారం అయితే స్వర్గంలో పరలోకంలో వివాహాలు జరగటం అనేది ఆ క్రమం ఉండదు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆహాబు వివాహం నరకంలో జరిగిందంట. మాట్లాడుకుంటాం, ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుంచి ఆహాబు యొక్క జీవిత విశేషాలు మాట్లాడుకుంటాం ప్రియులారా. ఇప్పుడు ఆ మాట చూడండి ఎలా ఉందో. వస్తావా యుద్ధానికంటే ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, యుద్ధము చేటుకు నాతో కూడా నీవు రామోత్గిలా మీదకు వచ్చేదావని యెహోషాపాతును అడిగినందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో అనేను. ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆహాబు ఎంత తెలివిగా మారువేషం వేసుకొని వెళ్తాడండి. యెహోషాపాతునేమో ముందు పెడతాడు, ఇతనేమో మారువేషం వేసుకొని వెళ్తాడు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాలి, మారువేషం వేసుకొని మనుషులను మభ్యపెట్టొచ్చేమో కానీ హృదయాంతరంగములను పరిశోధించేటువంటి దేవుని చేతుల్లో నుండి ఎవరు తప్పించుకోలేరు. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, అలా యుద్ధానికి వెళ్ళే ముందు యెహోషాపాతు చేసినటువంటి మంచి పని ఏమిటంటే, గుడ్డిగా యుద్ధానికి వెళ్దాము సరే పొదా అని అన్నటువంటి ఆ వ్యక్తి ఒక మంచి పని చేశాడు. ఏమిటా మంచి పని చేశాడంటే, యుద్ధానికి వెళ్దాం ఓకే, అయితే దేవుని దగ్గర విచారణ చేసి వెళ్దాము.
యూదులకైనా ఇశ్రాయేలీలకైనా ఆ దేవుడే కదా. ఇప్పుడు దేవుని దగ్గర విచారం చేసి వెళ్దామంటే ఓహో దానికేం తక్కువ, నా దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారని తన దగ్గర ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా పిలిపిస్తాడండి ఆహాబు. బయలు ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తారంటే, మరి మేము యుద్ధానికి వెళ్తున్నాము, సిరియా మీదకి మాకు విజయం వస్తుందా అని ఆహాబు అడిగితే బయలు ప్రవక్తలందరూ కూడా మూకుమ్మడి ఏమంటారంటే, విజయం నీదే, అసలు నువ్వు వెళ్ళి నిలబడితే చాలు వాళ్ళందరూ కూడా నీకు దాసోహం అయిపోతారు, రాముద్గిలాదును కాదు కావలసిన అవసరమైతే అంతా నీకు అప్పగించుకుంటారు అని ఆహాబు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు మాట్లాడుతుంటారు. 22 అధ్యాయాన్ని చెప్తున్నాను ప్రియులారా, తర్వాత చదవండి. ఆ మాటలు విన్నప్పుడు యెహోషాపాత్ అనిపిస్తుంటుంది, దేవుని కోసం భక్తిగా బ్రతికినోడు కదా, వాళ్ళ మాటలు వింటుంటే అనిపిస్తుంటుంది వీళ్ళ మాటలు అంత నమ్మశక్యంగా లేవు. ఇక నీ దగ్గర వీళ్ళు తప్ప ఇంకా ప్రవక్తలు లేరా? భలే ఉంటుందండి ఆ సందర్భం. నీ దగ్గర వీళ్ళు తప్ప ఇంకా ప్రవక్తలు లేరా అంటే కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన. యెహోషాపాత్ గారు చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ 1000 మంది విషయంలో మాత్రం పొరపాటు చేశాడు ప్రియులారా. ఎప్పుడైతే నీ దగ్గర ఇక ప్రవక్తలు లేరా, వీళ్ళు చూస్తే భజన బ్యాచ్ లాగా ఉన్నారు అన్నట్టుగా ఆయనకు డౌట్ వచ్చింది. భజన బ్యాచ్ అది, భజన బ్యాచే. రాజా నువ్వు సూర్యుడివి, వీరుడివి, నీకేం లేదు, తిరుగులేదు, అది లేదు, ఇది లేదు చెప్పేవాళ్ళు. దేవుని దగ్గర విచారం చేసి చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు. ఆ తర్వాత ఎందుకు ఆ యెహోషాపాత్ ఆ మాట అన్నప్పుడు ఆహాబు అంటాడు, ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నా గురించి అనుకూలంగా అయితే మాట్లాడడు, ఎప్పుడు అనుకూలంగా మాట్లాడాడు. ఏమంటే నిజమైనటువంటి ప్రవక్త మనుషులు అనుకున్నట్లుగా, మనుషులను సంతోషపెట్టినట్లుగా, మనుషులకు అనుకూలంగా మాట్లాడతారా? అవగాహన లేదు ఆహాబుకి. ఆ వ్యక్తినే పిలిపిస్తారు, ఆయన పేరు మికాయా. ఆయన పిలిపిస్తారట. మికాయా అనేటువంటి పిలిపించి ఆయన దగ్గర విచారం చేస్తారు. ఏమిటి మరి యుద్ధానికి వెళ్తున్నాం, మా పరిస్థితి ఏంటంటే ఆయన ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్తారు కానీ ఇంక నువ్వు తిరిగి రావు. ఆహాబుతో చెప్పినటువంటి స్టేట్మెంట్ అదే, యుద్ధానికి వెళ్తావు నువ్వు ఆహాబు, అయితే ఇంక నువ్వు తిరిగి రావటం అనేది జరగదు, వస్తేనా కూడా నీ శవమే వచ్చింది. ఆ మాట అన్నాడని ప్రవక్తను బంధిస్తాడండి. ప్రవక్తను బాధ పెడతాడు, మళ్ళీ చెరసాల్లో వేయించి ప్రవక్తను బాధ పెడతాడు ఆహాబు. ఇంత జరిగిన తర్వాత మొహమాటం కొలిదో మాట ఇచ్చాడనో తెలియదు కానివ్వండి, యెహోషాపాతు ఆహాబుతో యుద్ధానికి వెళ్ళాడు. ఈ యెహోషాపాతుతో వచ్చినటువంటి ఆహాబు ఏం చేశాడమ్మా, మారువేషం వేసుకొని యుద్ధంలో పాల్గొన్నాడు. తీరా యుద్ధంలో పాల్గొన్న తర్వాత యుద్ధంలో తేడా జరిగింది. మొత్తానికి ప్రవక్త ప్రవచించినట్లుగానే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. పారిపోదాం అనుకునేసరికి ఏం జరుగుతుందో చెప్పంటారా? పారిపోదాం అనుకునేసరికి ఏం జరుగుతుందంటే, సిరియన్ల సైన్యానికి సంబంధించినటువంటి వ్యక్తి గురి చూడకుండానే, మీరు బాగా గమనించాలి, గురి చూడకుండానే బాణం వదిలాడంట. ఆ బాణం వచ్చి సరిగ్గా ఎవరికి తగిలిందంటే ఆహాబు తగులుతుంది ప్రియులారా. ఏమండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ప్రియులారా, అంతకంటే ముందుగా ప్రవక్త అయినటువంటి ఏలియా గారు అక్కడ ప్రవచించారు. ఏమని? ఇదిగో అన్యాయంగా నాబోతు ద్రాక్ష తోటను నువ్వు ఆక్రమించావు, నాబోతు ద్రాక్ష తోట కోసం నువ్వేం చేశావంటే అతన్ని చంపించావు. కాబట్టి ఎక్కడైతే ఏ స్థలమందైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో రాజా, నీ రక్తాన్ని కూడా దేవుడు అక్కడే కుక్కల చేత నాకిస్తాడని చెప్పాడండి. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే తన సేవకుల ద్వారా ఖచ్చితంగా అది జరిగించి తీరుతాడని ఆహాబు జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. గురి చూడక వదిలినటువంటి బాణం ఎంత ఆశ్చర్యం. ఒకసారి చూడండి, ఒకసారి 34 వచ్చిన రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 34 వచ్చిన. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజు నా కవచపు కీలు మధ్య తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఆ బాణం ఎప్పుడైతే తగిలిందో దాని దెబ్బకే చనిపోయాడండి ఆహాబు. ఒకసారి మీరు చూడగలిగినట్లయితే 37వ వచనం, ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోను కొనుపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. వేషలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథము షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. క్రీస్తునందు ప్రియులారా ఎలా ఉందో చూడండి. చెప్పాడు మీకాయ ప్రవక్త, నువ్వు వెళ్తావు కానీ మరలా రావు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఈయనతో పాటు ఎవరు వెళ్ళారమ్మా? ఎవరు వెళ్ళారు? యెహోషాపాతు వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళినటువంటి యెహోషాపాతు ఏం జరిగింది? ఇప్పుడు రండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం. అందుకనే ఆ 2 అధ్యాయాలు చదవమంది మీకు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 18వ అధ్యాయం ప్రియులారా. ఈ 2 చదివి మీరు ఒక్కసారి 19వ అధ్యాయం 1-2 వచనాలను చూడగలిగినట్లయితే,
యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతుంది ఇక్కడ? దీర్ఘదర్శి దీర్ఘదర్శి అయినటువంటి హనని, ఆయననా హనని కుమారుడకు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను. ఏమిటంట? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. అమ్మా, ఏమయ్యాడంట యెహోషాపాతు? ఏమండి, దేవుని కోసం బ్రతికేటువంటి భక్తుడు ఏమండి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవ్వటమా? ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఏం చేస్తుంటామంటే మంచితనానికి పోయి అప్పుడప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారికి మనం సహకరిస్తుంటాం, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారితో మనం స్నేహం చేస్తుంటాము, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారితో మనము సహవాసాన్ని కొనసాగిస్తుంటాం. ఇది చాలా పొరపాటు. ఏమన్నా అనుకుంటారేమో, తర్వాత ఏమైనా వాళ్ళు బాధపడతారేమో అన్నటువంటి ఆలోచన మనం చేస్తే ప్రియులరా, మనుషులు బాధపడినా బాధపడిపోయినా గమనించాలి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని బట్టి బాధపడకూడదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని బట్టి బాధపడకూడదు ప్రియులారా. ఎవరో ఏదో అనుకుంటున్నారు అన్నటువంటి ఆలోచనతో దేవునికి వ్యతిరేకంగా చేద్దామా? ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అంటారని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్దామా? పొరపాటును కూడా దేవుని పిల్లలు ఆ పొరపాటు చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి, మనుషులు మెప్పు అది ముప్పే. కాబట్టి మనిషి మెచ్చుకుంటే ఆనందించటం, మనిషి ఏదైనా అనుకుంటే కృంగిపోవటం, ఇది జనరల్గా మన మధ్య ఉండటానికి వీలేదు ప్రియులారా దేవుని పిల్లల్లో. ఎందుకంటే మనుషుల మెప్పు మనం కోరుకున్నాం అనుకోండి, ఈరోజు పొగిడిన వారు రేపు తిడతారు. అర్థమవుతుందండి? ఈరోజు నువ్వు గొప్పవాడు అన్న వాళ్ళు రేపు మనల్ని విమర్శిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం బాగున్నా బాగలేకపోయినా మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా మారిపోతారో, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనకైతే తెలియదు. కానీ దేవుని దగ్గర మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వసనీయతను ప్రియులారా మనం కాపాడుకోవాలి. ఎవరికి స్నేహితుడు అనంటమ్మా? భక్తిహీనులకు నువ్వు స్నేహితుడు అయిపోయావు. ఇంకా బాగా చూడుకుంటే భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం ప్రియులారా. ఇది చాలా పెద్ద స్టేట్మెంటు, యెహూ ద్వారా యెహోషాపాతు గారికి ఇవ్వబడుతున్నటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్ ప్రియులారా. ఇది నువ్వు భక్తిహీనులకు సహకరించి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు. ఎంత దారుణం అంటే ఇది. క్రీస్తునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం పోయేంత వరకు ప్రియులారా సత్యమందు మన జీవితాలు కొనసాగాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడుతూనే మనం కొనసాగాలి ప్రియులారా. చెప్పాను ఆదివారం రోజు, గత ఎన్ని వారాల నుంచి మాట్లాడుకుంటున్నామమ్మా? సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతల విభజన 5 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ 5 వారాల నుంచి మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక విషయము, ఖచ్చితంగా మనం అందరము కూడా క్రీస్తు వారి సార్వత్రిక సంఘములో సభ్యులమై ఉండాలి. క్రీస్తు సార్వత్రిక సంఘం ఎక్కడుందంటే వైజాగ్లో లేదది. క్రీస్తు సార్వత్రిక సంఘం ఎక్కడుందంటే హైదరాబాదులో లేదది. క్రీస్తు సార్వత్రిక సంఘం ఎక్కడుందంటే గుంటూరులో లేదది. అది ప్రపంచమంతా ఉంది ప్రియులారా. ఆ ప్రపంచమంతా ఉన్నటువంటి క్రీస్తు సార్వత్రిక సంఘంలో సభ్యులం. మరి ఈ చర్చెస్ ఇవి ఏంటంటే ఇవి స్థానిక సంఘాలు. కాబట్టి ఆ సార్వత్రిక సంఘముతో సంబంధం ఉన్నటువంటి స్థానిక సంఘాలలో మనం సభ్యులమై ఉండాలి. అర్థమవుతుందండి? మనం వెళ్ళే సంఘము సత్యానికి స్తంభమై ఉండాలి. అర్థమవుతుందండి? ఏ చర్చ్ అయితే ఏముందండి, ఏ మందిరం అయితే ఉంది, ఏ సంఘం అయితే ఉంది అనుకోవటానికి లేదు. అక్కడ అపోస్తుల బోధ ప్రకటించబడుతుండాలి ప్రియులారా, సత్యవాక్యము ప్రకటించబడుతుండాలి. అర్థమవుతుందండి? అలాంటి బోధలోనే సత్యవాక్యముతో సంఘాన్ని ఎక్కడైతే కడుతున్నారో ప్రియులారా అక్కడే మనం కొనసాగాలి. 5 వారాల నుంచి మాట్లాడుతున్నాను, ఇంకా ఉంది దాని గురించి వివరణ. వినండి, మనకు అందుబాటులో ఉన్న యూట్యూబ్లోనే ఆ వీడియోస్ కూడా. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి శత్రువులైన వారికి మనం స్నేహితులుగా మారటానికి వీల్లేదు ప్రియులారా. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన జీవితంలో ఈ పొరపాటు అనేది జరుగుతుంటుందండి. ఈ పొరపాటు అనేది జరుగుతుంటుంది. ఈ పొరపాటు జరగడానికి ఎక్కువగా కారణం ఏమిటంటే వియ్యము. వింటున్నారమ్మా? వినండి, వియ్యము. కారణాలు ఏంటంటే వియ్యము, సంబంధాలు, వివాహ బంధాలు కుదుర్చుకోవటం. ఎవరితో అమ్మా? భక్తిహీనులతో వివాహ బంధాలు కుదుర్చుకోవటం. ఎందుకు? భక్తిపరులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడి చక్కగా జీవితాలను కొనసాగిస్తున్న వారు ఎందుకు భక్తిహీనులతో కలిశారు? ఎందుకు భక్తిహీనులతో కలిశారు? అబ్బాయి బాగున్నాడండి,
లేదా అమ్మాయి బాగుందండి, చాలా అందగత్తండి, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, ఇంకా మంచి ఆస్తిపరులండి, వెనక చాలా ఆస్తులు ఉన్నాయి, ఇంకా మాకు దూర బంధువులండి, ఏదో బీరకాయ పీసు బంధం ఏదో ఉంటుంది సంబంధం, మా దూరపు బంధువులండి, మా బంధుత్వం అనేది కట్ అయిపోకుండా దాన్ని కొనసాగించడానికి మా నాన్న ఇచ్చాడు మాట, మా అమ్మ ఇచ్చింది మాట, ఎప్పటికైనా సరే మీ ఇంట్లో అమ్మాయిని చేసుకుంటాం లేక మీ ఇంట్లో అబ్బాయిని చేసుకుంటాం అన్నటువంటి మాట ఇచ్చారు, దాన్ని కొనసాగించడానికి. ఇదంతా ఎవరి ఆలోచన అంటున్నాను నేను? భక్తి పరుల ఆలోచన. దేవుని కోసం బ్రతుకుతున్న వారు చేసేటువంటి పొరపాటు ప్రభునందు ప్రియులారా. దేవుని శత్రువులకు స్నేహితులు ఎలా అవుతారంటే, ఒకటి వాక్యానుసారమైనటువంటి బోధ లేకపోయినా ఆ బోధలో కొనసాగుతూ ఆ బోధకు సహకరిస్తే ఖచ్చితంగా దేవునికి శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి భక్తిహీనమైన వారితో సంబంధాలు కలుపుకోవటం, వివాహ బంధం కానివ్వండి, ఇంకో స్నేహబంధం కానివ్వండి, ఇంకొకటి ఏదైనా సరే ప్రభునందు ప్రియులారా, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తుంది అన్నటువంటి సత్యాన్ని అయితే మీరు మర్చిపోవటానికి వీల్లేదు. మీరు యెహోషాపాతు గారి జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఆ తర్వాత అతని కుమారుడి పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, నిజంగా ఇశ్రాయేలీయుల వారితో వియ్యమందుకున్నందుకే మీరు నమ్ముతారు నమ్మరో, ఏమండి, యెహోషాపాతు కుమారుడు భక్తిహీనుడైపోయాడు. ఆహాబు కుటుంబంతో వియ్యమందినందుకు, ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చినందుకు ప్రియులారా, ఏమండి, యెహోషాపాతు కుమారుడు ఏమైపోయాడంటే భక్తిహీనుడైపోయాడు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు ప్రభునందు ప్రియులారా. ఆశా భక్తిగా బ్రతికాడు, తర్వాత తన కుమారుడైనటువంటి యెహోషాపాతు భక్తిగా బ్రతికాడు ప్రియులారా. కానీ యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము మాత్రం భక్తిగా బ్రతకలేకపోయాడు. దానికి కారణం ఏంటో చెప్పంటారా? కేవలం వారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం అందామా, అవివేకం అందామా, ఆ సంబంధాన్ని బట్టి, ఆ సంధిని బట్టి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా వారి మధ్యకి వచ్చింది. ఒకసారి 2వ వచనాన్ని చదవండి, ముందుకు వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. దీర్ఘదర్శి యెహూ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి ఏం చేసావంటే యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు. ప్రియులారా, పొరపాటును కూడా మనం చేయకూడదు. తర్వాత 20వ అధ్యాయంలోకి రండి. ఒకసారి 20వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము ప్రియులారా 35 నుండి 37 వరకు రాసుకోండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనము నుండి 37వ వచనం వరకు నేను చదువుతాను. చూడండి, వచనాలు ఎక్కువ ఉన్నాయి కనుక. ఇదైన తరువాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఈ అహజ్యా ఎవరు? ఇంతవరకు మనము ఆహాబు గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా, ఆహాబుతో స్నేహం చేశాడని మాట్లాడుకున్నాం కదా, ఆహాబు దేవునికి శత్రువు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ అహజ్యా ఎవరు? చదవండి మరొకసారి. ఇదైన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. క్రీస్తునందు ప్రియులారా, ఈ అహజ్యా ఎవరో కాదు, ఆహాబు కుమారుడు. అది విషయం. తండ్రితో స్నేహం చేశాడంట, మళ్ళీ కుమారుడితో కూడా స్నేహం చేశాడు. అంటే ఒక్కసారి ప్రవక్త అయినటువంటి యెహూ హెచ్చరించాడు కదా, దేవుని శత్రువులతో నువ్వు స్నేహం చేశావు అన్నటువంటి హెచ్చరిక వచ్చినప్పుడైనా జాగ్రత్త పడాలి కదా ప్రియులారా. అంటే హెచ్చరించిన తర్వాత కూడా జాగ్రత్త పడట్లేదంటే అంటే ఇది గారి మూర్ఖత్వం అండి అంటానికి లేదులేండి. యెహోషాపాతు గారి మూర్ఖత్వం అంటానికి లేదు. ఎందుకంటే కూరుకుపోయాడేమో, రాలేనట్టు విధంగా ఆ కుటుంబంతో సంబంధాన్ని కలుపుకొని కూరుకుపోయాడేమో. అంతే కదా. ఇప్పుడు ఇంకా పిల్లనిచ్చిన తర్వాత లేదా కుమారునిచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే తప్పదిక. కానీ ప్రభునందు ప్రియులారా, ఏమండి, ఆ పొరపాటు జరగకుండానే ముందుగానే జాగ్రత్త పడాలి. అందుకని తర్వాత పరిస్థితులు మనం చూస్తే ప్రియులారా, ఆహాబు కుమారుడైనటువంటి ఎవరితో అంటమ్మా, అహజ్యాతో కూడా స్నేహము చేశాడు. 36వ వచనం, తర్షీషుకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోద్గేనెబెరులో ఆ ఓడలను చేయించిరి. 37 అప్పుడు మారేషువాడును దోదావాహు కుమారుడగు ఎలియాజరు
ఏమంటున్నాడు చూడండి, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి భాగంలో ఏం మాట్లాడుకున్నామంటే యెహోషాపాతు దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడని మాట్లాడుకున్నాం. యెహోషాపాతు దేవుని చేత దీవింపబడ్డాడని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ దేవుని చేత అయితే యెహోషాపాతు దీవించబడ్డాడో ఇప్పుడు ఏమొస్తుంది దేవుని దగ్గర నుంచి? శాపం. దేవుని దగ్గర నుంచి వ్యతిరేకత. క్రీస్తునందు ప్రియులారా గమనించుకోండి, మనుషులకు భయపడో ఇంకో కారణాన్ని బట్టో మొహమాటపడో మనము దేవుని కోసం బ్రతికే విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని మనం బ్రతకకపోతే ప్రియులారా మనకు దేవుడు శత్రువు అయిపోతాడు, గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులను విడిచిపెట్టుకోవటం ఇష్టం లేక అవసరమైతే దేవునితో అయినా సరే శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటుంటారండి. ఇదంతా దారుణమైనటువంటి విషయం ప్రియులారా. ఏమండి, శాశ్వతమైన వాడు దేవుడు ప్రియులారా. మనం శాశ్వతంగా ఉండవలసినది ఆయనతో మనం శాశ్వతంగా ఉండాలి. మరి అలాంటి దేవునితో శత్రుత్వం పెట్టుకుని ప్రియులారా బ్రతికి బట్ట కట్టగలుగుతాం అనుకుంటే అది మన జీవితంలో ఎప్పుడు జరగదు, గుర్తుపెట్టుకోండి. ఒకనాడు అలాంటి శత్రుత్వమే ఆయనతో మనం కలిగి ఉన్నాం ప్రియులారా. దేవునికి శత్రువులుగా మారిపోయినటువంటి మన జీవితాలు ఏమంటే దేవునికి దగ్గర చేయబడ్డాయంటే, ఇదో దేవునికి మనం స్నేహితులుగా మార్చబడ్డామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగము జరిగింది, ఆయన పవిత్రమైనటువంటి రక్తం చిందించబడింది. ఆ కారణాన్ని బట్టి ప్రియులారా ఒకనాడు దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి మనము ఈరోజు దేవునికి దగ్గర అయ్యాము. దినవృత్తాంతాల గ్రంథాన్ని మూయకండి, ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియులారా. 8వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. తర్వాత మాట, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా 7వ వచనం చదవండి అమ్మ ఒకసారి. 7వ వచనం చదవండి. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోతారు, మంచివాని కొరకు ఎవడైనా తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళబరిచాడు. ఎట్లనగా ఇంకా మనము పాపులుగా ఉండగానే, దేవునికి శత్రువులుగా ఉండగానే ప్రియులారా మన కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. దాని వలన మనం దేవునికి దగ్గర అయ్యాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రియులారా. ఇప్పుడు ఆ ధన్యతను మనం పోగొట్టుకుంటే ఎలా? అర్థమవుతుందండి. కాబట్టి దేవుని కోసం బ్రతికి వాక్యాన్ని దేవుణ్ణి అనుసరించే విషయంలో మొహమాటం వద్దు, భయం వద్దు. ఎవరు ఏదో అనుకుంటారనో, ఎవరు ఏదైనా చేస్తారనో, ఏదైనా జరుగుతుందేమన్నటువంటి భయంతో ప్రభునందు ప్రియులారా అబద్ధాన్ని, అసత్యాన్ని, దేవుడు అసహించుకునే దాన్ని, భక్తిహీనతతో ప్రభునందు ప్రియులారా స్నేహం చేయటం అనేది దేవుని పిల్లలకు తగదు అన్నటువంటి వాస్తవాన్ని ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఏమని ప్రకటించాడమ్మా? ఎలియాజరు అన్నటువంటి ఆయన ఏమని ప్రకటించాడు? ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక. 37వ వచనం చదువుతున్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ ఓడలమ్మా? ఇదిగో దేనికోసమైతే అహజ్యాతో అక్కడ తను స్నేహం చేశాడో తను అభివృద్ధి చేసుకోవటానికి ఆ ఓడలంట బద్దలైపోయాయంట. అంటే దేవుని శత్రువులతో స్నేహం అనేది ప్రమాదమా? ప్రమాదమే ప్రియులారా. ఏమండి యెహోషాపాతు విషయంలో ఏమండి భౌతికంగా సముద్రంలో తిరిగేటువంటి ఓడలు బద్దలైపోయామో కానీ దేవుని శత్రువులైన భక్తిహీనులతో మనం స్నేహం చేస్తే ఏమండి మన విశ్వాస ఓడ అనేది బద్దలైపోతుంది. మన విశ్వాస ఓడనేది బద్దలైపోతుంది ప్రియులారా. మన స్నేహాన్ని బట్టే, మన పరిచయాలను బట్టే, మన బంధాలను బట్టే, మన బాంధవ్యాలను బట్టే క్రీస్తునందు ప్రియులారా మన విశ్వాస జీవితం కూడా ఆధారపడి ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోవటానికి వీల్లేదు. చూద్దాం ఇంకా ఒక్కసారి దినవృత్తాంతముల గ్రంథంలోనే ప్రభునందు ప్రియులారా 37వ వచనం చదువుకున్నాం కదా, 37 చదువుకున్నాం కదా. చూద్దాం ఒకసారి 2వ గ్రంథము రాజుల 2వ గ్రంథానికి వచ్చేద్దాం. రాజుల 2వ గ్రంథానికి వచ్చేద్దాం ప్రియులారా. 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము. ఒక్కసారి 18వ వచనాన్ని చూడండి. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రియులారా.
ఇతను ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని, ఇతనంటే ఎవరమ్మా? యెహోషాపాతు కుమారుడు. 16 నుంచి చూద్దాం. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా, యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు, ఏడవాలై ఉండి యెరూషలేము ముందు 8 సంవత్సరం లేనుండు. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని గనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడు ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఉండెను. ఒక చిన్న సమాచారం ఒకసారి 16 వచనాన్ని చదవండి. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజైన యెహోరాము. ఎవరమ్మా? ఎవరి కుమారుడు అంట యెహోరాము? ఎవరి కుమారుడమ్మా? ఆహాబు కుమారుడు, ఇశ్రాయేలీలకు రాజు. ఎవరు? యెహోరాము. 17 వచనం. 16 వచనం నేను చదువుతాను చూడండి. ఆహాబు కుమారుడు ఇశ్రాయేలీల వారికి రాజైన యెహోరాము. ఓకేనా? ఎవరు ఇతను? ఆహాబు కుమారుడు ఇశ్రాయేల్ రాజు యెహోరాము. ఈ యెహోరాము ఏలుబడి 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా, యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. ఇందుకు యెహోరాము ఆహాబు కుమారుడా, యెహోషాపాతు కుమారుడా? మరి ఆహాబు కుమారుడు నుండి 16 వచనంలో ఆహాబు కుమారుడు అనేది రైటు, యెహోషాపాతు కుమారుడు అనేది రైటు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరు కాదు, వాళ్ళు ఇద్దరు. యెహోరాం దాన్ని ఏమందామంటే 1, 2. యెహోరాం 1, యెహోరాం 2. ఆహాబు కుమారుడి పేరు అదే. చెప్పండి. యెహోషాపాతు కుమారుడి పేరు కూడా అదే అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు. అంటే మీకు తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కన్ఫ్యూజ్ ఉండకూడదని చెప్తున్నాను. ఇప్పుడు 18వ వచనాన్ని ముఖ్యంగా మనం చూద్దాం ప్రియులారా. 18వ వచనం. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండిన గనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడు ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. యెహోషాపాతు కుమారుడు ఏమండి, ఆ సంబంధం కలుపుకోకుండా ఉన్నట్లయితే దేవుని కోసం నిలబడి ఉండేవాడా? ఏమో చెప్పలేము. నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడైతే ఆ కుటుంబంలో పడ్డాడో ఏమైపోయింది? దేవునికి వ్యతిరేకంగా చెడుతనమును జరిగించేటువంటి పరిస్థితుల్లోనికి యెహోషాపాతు కుమారుడు వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే తాను పెట్టుకున్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆ సంధిని బట్టి, ఆ వియ్యాన్ని బట్టి యెహోషాపాతు గారు తర్వాత బాధపడి ఉంటారా లేదా? బాధపడి ఉంటారు. కానీ బాధపడినా కూడా ప్రభునందు ప్రియులారా జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. ఇది మనం ఆలోచించాలి. చేతులు గాలిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే కుదరదు. లోకంలో సామెత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. పూర్వకాలం ముందు పొయ్యి మీద ఉన్నటువంటి పాత్రలను దింపడానికి ఆకులను వాడేవాళ్ళంట. పొయ్యి మీద ఉన్నటువంటి పాత్రలను దింపడానికి. ఇప్పుడు మనం మసిగుడ్డని ఉంటాయి కదా, కిచెన్కి సంబంధించినటువంటి నాప్కిన్స్ అని ఏదో ఉంటాయి కదా, అట్లాగా ఆకులు వాడేవారు. ఏం జరిగిందంటే, ఒక ఆవిడ అన్నం పొంగిపోతుందనో ఇంకొకటనో హడావుడిగంట పాత్రను పట్టుకొని దింపిందంట. వెంటనే ఆకులు పట్టుకుందంట. ఆల్రెడీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అంటే ప్రియులరా, మనం జాగ్రత్త గమనించగలిగినట్లయితే జరగాల్సినటువంటి తప్పు తర్వాత తగినటువంటి నష్టం, అది జరిగిపోయిన తర్వాత తీరిగ్గా బాధపడితే ప్రయోజనం లేదు. అందుకేనండి క్రైస్తవులైన వారు, దేవుని పిల్లలైన వారు ఏమండి, దేవుని కోసం బ్రతికి నడిచే విషయంలో ప్రభునందు ప్రియులరా, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో, ఏదైనా ఒక విషయాన్ని పాటించే విషయంలో, అప్లై చేసే విషయంలో ప్రియులరా, 1కి 2 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి. మనకేమిటంటే మనకు తొందరపాటు ఎక్కువ. మనం దేవుని దగ్గర విచారణ చేసేది ఏముండదు, దేవుని సంప్రదించేది ఏముండదు. తండ్రి, నేను ఒక పని చేయబోతున్నాను, ఇదిగో నేను ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాను, ఇదిగో నేను ఒక సంబంధం కోసం వెళ్ళబోతున్నాను, ఇదిగో లేకపోతే నేను ఒక కొత్త పనిని తలబెడుతున్నాను, లేకపోతే ఇంకోటి చేయబోతున్నాను. నాయన, దీని వెనుకున్నటువంటి ఆ చెడు ఏమిటో నాకు తెలియదు, ఆ మంచి చెడు నాకు తెలియదు, నేనైతే ముందుకు వెళ్తున్నాను, మీ చిత్తమైతేనే జరిగించండి నాయన, ఆ విధంగా నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి, బలపరచండి అన్నటువంటి ఆలోచన ప్రియులారా మనకు ఉండదు. చేయాల్సినటువంటి తప్పు చేసేస్తాం, తీరిగ్గా కూర్చొని ఏం చేస్తుంటామంటే బాధపడుతుంటాం అన్నమాట. ఎవరో చెప్పారంట, అబ్బాయి అంట ఏమీ లేదు, అసలు ఉదయం లేచినది మొదలుగా రాత్రి పడుకునే వరకు కూడా మందిరంలోనే మోకాలు వేసుకుని ఉంటాడని చెప్పారంట ఎవరో. వాస్తవానికి ఆయన హిస్టరీ ఏంటంటే చర్చి దరిదాపులకు వెళ్ళినటువంటి చరిత్ర కూడా లేదు.
చర్చి దరిదాపులు గల చరిత్ర లేదు. ఏం లేదమ్మా, అబ్బాయి భక్తిపరుడమ్మా, బాప్టిస్మం తీసుకోవడం ఒకటి ఆలస్యం. అమ్మాయి భక్తిపరురాలమ్మా, బాప్తిస్మం ఒక్కటి తీసుకోవడం ఆలస్యం. అంత భక్తిపరులు అయితే అన్ని రోజులు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు? క్రీస్తునందు ప్రియులారా, పెళ్లి చేయాలనుకున్నవాడు 100 చెప్తాడు. లోకంలో సామెత ఉంది, ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట? 100 1000? మీరు అసలు పాయింట్ మర్చిపోతున్నారు. 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయాలంట. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలబడుతుందా? పెళ్లి పెటాకులవుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమండి, తొందరపాటు నిర్ణయాలు చెప్పాను కదా ప్రారంభంలో. అబ్బాయి బాగున్నాడండి, అమ్మాయి బాగుందండి, చాలా అందగత్తే అండి, వెనక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే, ఆస్తులంది, ఒకటే కూతురండి, ఒకటే కొడుకండి, ఏమి లేదు, మా బిడ్డ సుఖపడిపోయిద్ది అన్నటువంటి ఆలోచనతో 60-70 సంవత్సరాల భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు, సుఖం కొరకు, సంతోషం కొరకు ఏమంటే భక్తిపరులైనటువంటి కుమార్తెను తీసుకువెళ్ళిపోయి భక్తిహీనులైన వారి చేతుల్లో పెడితే ప్రియులరా, రేపటి రోజు దేవుని కోసం బ్రతకలేనటువంటి వారి ఆవేదన అనేది మాటల్లో వర్ణించలేం ప్రియులరా. ఇప్పటికీ అలా బాధపడేవారు కోకొల్లలు. తల్లిదండ్రులు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలను బట్టి ప్రియులారా, భక్తిగా బ్రతికేటువంటి పిల్లలను భక్తిహీనుల చేతిలో పెట్టి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు, వివాహం చేసుకొని దేవుని కోసం బ్రతకలేక ప్రియులారా అల్లాడిపోతున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. తల్లిదండ్రులు ఈ పొరపాటు చేయకూడదు ప్రియులారా, పొరపాటు చేయకూడదు. ఏమండి, ఆ సంబంధం కోసం ముందుగా ఆలోచించవలసింది ఆ వ్యక్తి, కుమార్తె చేయబోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భక్తిపరుడా కాదా, విశ్వాస కాదా, ఆ కుటుంబం దేవుని కోసం బ్రతికేటువంటి కుటుంబమా కాదా, విశ్వాస కుటుంబమా కాదా అన్నటువంటి ఆలోచించాలి ప్రియులారా. ఇదేం ఆలోచన చేయకుండా ఏమండి, విశ్వాసము భక్తి అనేది అది తప్ప ఇంకా అన్నీ ఉన్నాయన్నటువంటి ఆలోచనతో తొందరపడి అడుగులు వేస్తే ప్రియులారా, ఏమండి మనం 4 రోజులు ఉంటాం, పోతాం, అంతేనా కదా? ఏమండి, ఇంట్లో ఆడపిల్లను లేకపోతే ఇంకో కారణంతోనో తొందరగా వదిలించుకుందాం అన్నటువంటి ఆలోచనతోనో ఏమండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పెళ్లి చేస్తాం. మనం పోతాం 4 రోజులు ఉండి, ఒక 10-20 సంవత్సరాలు ఉండి, ఏమండి జీవితాంతం అనుభవించవలసింది ఎవరంటే వాళ్ళే ప్రియులారా, వాళ్ళే. ఎంత దారుణమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి పొరపాటును కూడా చేయకూడదు. ఎందుకంటే తర్వాత తీరిగ్గా బాధపడినా కూడా ఆ నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. అదేనండి చూస్తున్నాం ఇక్కడ. యెహోషాపాతు గారు చేసినటువంటి ఆ పొరపాటు ప్రియులారా, తన కుమారుడు భక్తిహీనుడైపోయాడు. చూడండి కొన్ని వచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రియులారా. రాజుల 2వ గ్రంథములోనే 9వ అధ్యాయం ప్రియులారా, 9వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథములోనే 9వ అధ్యాయం. మీరు ఏం చేస్తారంటే నోట్స్ కింద 14వ వచనం నుండి 37వ వచనం వరకు రాసేసుకోండి. 37 కాదు 29, 9వ అధ్యాయము 14 నుంచి 37 వరకు రాసుకోండి ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 14 నుండి 37 వరకు మీరు తర్వాత ఖచ్చితంగా చదవాలి ఈ వచనాలు. ఒకసారి 14 వచనం చదువుదాం. ఈ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద కుట్ర చేసినప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజయేలు ఎదురించుటకై రామోత్గిలాద్ దగ్గర కావలి ఉండిరి. అంటే ఏమంటే ఆ రోజు జరిగినటువంటి పొరపాటుకు తర్వాత జరిగినటువంటి ఆ పర్యవసనాలు ఎలా ఉండయో ప్రభునందు ప్రియులరా ఈ వచనాలు మనకు తెలుపుతుంటాయి. తర్వాత మీరు 37వ వచనం చూస్తే, యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంటవలే నుండును అని తన సేవకుడు తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది. అంటే ప్రియులరా, అంటే ఒక భయంకరమైనటువంటి కుటుంబంతో వియ్యమందిన తర్వాత యెహోషాపాతు కుమారుడు కూడా ఏమైపోయాడంటే భక్తిహీనుడైపోయాడు ప్రభునందు ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అసలు ఆ కుటుంబం ఎలాంటిదో ఆ వచనాల తర్వాత చదవండి మీరు. ఆ వచనాల తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు రాసుకోండి ప్రియులారా, నోట్స్ చొప్పున. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను నోట్స్గా రాసుకోండి. ఒక్కసారి చూద్దాం అక్కడ ఏందో. 22వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో ఏముందంటే, యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సోదరులను కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెతుకను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతను పట్టుకున్నట్టుకై యెహూనొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపి
చెప్పిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతనిని పాతిపెట్టిరి. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఈ వచనాలన్నీ కూడా నేను ఇస్తుంది ఏమిటంటే, ఎలాంటి కుటుంబంలో తన కుమారుడిని అతను వదిలిపెట్టాడు, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులండి. దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి పనులేమీ లేవు. ఇక్కడ మనము రానున్న భాగాల్లో చదువుతాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. ఆహాబు గురించి మాట్లాడుకోవాలి, ఆహాబు భార్య అయినటువంటి యెజబేలు గురించి మాట్లాడుకోవాలి. వారిద్దరు కుమార్తె అతల్య, అమ్మో మామూలు స్త్రీ కాదండి ఆవిడ, ఆమె గురించి మాట్లాడుకోవాలి. అహజ్యా గురించి మాట్లాడుకోవాలి, యెహోరాము గురించి మాట్లాడుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. వీళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ప్రియులారా చరిత్ర అనేది మనకు కనిపించదు. ఏమంటే అలాంటి పరిస్థితుల మధ్య ఎవరున్నారని మనం ఆలోచిస్తే యెహోషాపాతు కుమారుడు. ఏమంటే తీసుకున్నటువంటి ఆ తొందరపాటు నిర్ణయం అంటారా, అవివేకం అంటారా, ఏమంటారు కానీ ప్రియులారా దాని తర్వాత పరిస్థితులను ఎన్ని సంవత్సరాలు మోయాల్సి వచ్చిందో చూడండి. మనం చేసే తప్పులు ప్రభునందు ప్రియులారా చాలా సంవత్సరాల వరకు దాని ప్రతిఫలాన్ని మనం మోయాలి. గుర్తుపెట్టుకోండి, ఏముందిలేండి జరిగిపోతుంది తప్పులు అనుకుంటామేమో, తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే, ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత మోయాల్సింది మనమే అన్నటువంటి విషయాన్ని మర్చిపోవటానికి వీల్లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోషాపాతు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎలాంటి విషయాలంటే ఏమండి, దేవుని కోసం అదిగో బ్రతికే విషయంలో ఏమండి యెహోషాపాతు గారు మంచి మాదిరండి. దేవుని కోసం మంచి నిర్ణయాలు, మంచి సంస్కరణలు కలిగి దేవుని పిల్లలను ప్రతిష్ఠించే విషయంలో ఏమండి మంచి ఆలోచన కలిగి ముందుకు సాగాడండి. దేవుని పిల్లల మధ్య న్యాయం జరగడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయండి అని మనం అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటాం ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి మంచిని మనం స్వీకరిద్దాం. ఓహో, యెహోషువ గారి విషయంలో మంచి మాదిరి అని. కానీ ప్రియులారా, అదే యెహోషువ గారు మంచి రాజే, కానీ ఆయన చేసినటువంటి తప్పు వలన ప్రియులారా తర్వాత ఫలితాలు దారుణంగా ఉన్నాయి. కాబట్టి యెహోషాపాతు గారు చేసినటువంటి పొరపాట్లను మనం చేయటానికి వీల్లేదు. ఆయన చేసిన మంచి చేద్దాం, ఆయన పాటించిన మంచిని పాటిద్దాం, కానీ ఆయన చేసిన తప్పును మనము పాటించకూడదు ప్రియులారా. అందుకని క్రొత్త నిబంధనలో కూడా మనకి ఇవ్వబడినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటో చెప్పంటారా? ఇదంతా కూడా పాత నిబంధన కదండి, ఎప్పుడో జరిగిపోయిన ఎవరిదో చరిత్ర అని చెప్పేసి ఒకవేళ మనం అనుకుంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి మనము ప్రియులారా మనం చేయవలసినటువంటి ఆలోచన ఏంటో చెప్పంటారా? కొరింథీ 2వ పత్రిక చూడండి, మనకి ఇవ్వబడినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ అది. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా, ఒక్కసారి 14వ వచనం నుండి 18వ వచనం వరకు నోట్స్ రాసుకోండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనం చూద్దాం ప్రియులారా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమిటి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు, క్రీస్తునకు బెలియాడుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి లాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిని దేవుడనై ఉందును, వారి నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక, జాగ్రత్త. ఇది క్రైస్తవులైన వారికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక, జాగ్రత్త. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా ఈ మాటలు చెవికి తీసుకున్నాం, అంత మాత్రమే కాదు మనసు కూడా తీసుకున్నాం ప్రియులారా. ఓహో, ఒక విశ్వాసీ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అవిశ్వాసులతో సాంగత్యం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని వాళ్ళతో మాట్లాడొద్దని, ఏమండి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండొద్దని కాదు ఇక్కడ ఉద్దేశం. అలాగైతే మన లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సిన వారమే అంటున్నాడు పౌలు గారు. ఏమండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులతో మాట్లాడుతున్న వారితో స్నేహ బాంధవ్యాలు పనులను బట్టి, అంటే చేస్తున్నటువంటి పనును బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఉన్న ఎంతవరకు అంటే అంతవరకే, ఓవర్ యాక్షన్ చేయకూడదు. అర్థమవుతుందండి? అంతవరకే. ఏమాత్రం తేడా జరిగిన ప్రభునందు ప్రియులారా దాని నష్టం పూడ్చుకోలేనిది గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఏమన్నాడండి? ఏమండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుతో చీకటికి ఏం సంబంధం? నువ్వు విశ్వాసిగా మార్చబడ్డావు, నీవు నీతిగా మార్చబడ్డావు, నీవు వెలుగుగా మార్చబడ్డావు, క్రీస్తు రక్త సంబంధికులుగా మార్చబడ్డారు. అలా మార్చబడిన తర్వాత అవిశ్వాసితో, దుర్నీతితో
ఏమండి, బెలియాలతో ప్రభునందు ప్రియులారా చీకటితో ఏమిటి సంబంధం? ఏమిటి పొత్తు? ఏమిటి పొత్తు? ఇక్కడ చూడండి మనం ఎలా ఉంటుందంటే మన పరిస్థితి. దేవుడు ఇంత గట్టిగా చెప్పినా కూడా మన ఫ్రెండ్షిప్ అంతా ఎక్కువగా ఎవరితో ఉంటుందంటే వాళ్ళతోనే. మనం వాళ్ళని ప్రభు మాటలు చెప్పి ప్రభు మార్గంలోనికి నడిపించేటువంటి ప్రయత్నాలు జరగవన్నమాట. ఏమండి, వాళ్ళు ఆడించినట్లుగా ఆడుతుంటారు కొంతమంది. అదే విచిత్రము. ఎంత దారుణమైనటువంటి విషయం ప్రియులారా. మాట్లాడండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్రియులారా. మనం యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడ్డామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా బ్రతకాలి. ఇంకా సంబంధాలను కలుపుకునే విషయంలో అయితే అసలు బహుదూరంగా ఉండాలన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. బహుదూరంగా ఉండాలి. ఏ కారణాన్ని బట్టి కూడా ప్రభునందు ప్రియులారా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మొహమాటం కొలదో, మరలా చెప్తున్నాను, మొహమాటం కొలదో, భయపడో, లేకపోతే ఇంకో కారణాన్ని బట్టో బంధుత్వమనో, ఏమండి స్నేహమనో, చాలా రోజుల నుంచి ఉన్నామండి అన్నటువంటి ఆలోచనతో ఇలా ఏ కారణంతో అయినా సరే దేవునికి శత్రువులైన భక్తిహీనులతో స్నేహం చేస్తే నష్టం ఎవరికి? మనకే ప్రభునందు ప్రియులారా. అలాంటి నష్టాన్ని చూశాడు యెహోషాపాతు గారు. దానివల్ల ఏం దెబ్బతిందో తెలుసా? యెహోషువ గారు భక్తిగానే బ్రతికి చనిపోయాడేమో, కానీ తన కుమారుని దేవుళ్ళు నిలబెట్టుకోలేకపోయాడు ప్రియులారా. అలాంటి నష్టం. ఏమండి, నేను విశ్వాసినండి, నేను బలంగానే ఉన్నానండి, నేను ఎలాంటి వారినైనా సరే ఎదిరిస్తానని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ ఒకవేళ నీకుందేమో, ఒకవేళ నీకు ఉండొచ్చేమో, కానీ అది నీతోనే పోతుందా? ఆ ప్రభావం నీ బిడ్డల మీద పడదా? నీ కుటుంబం మీద పడదా? ఒకవేళ పడితే వాళ్ళు బలంగా ఉన్నారా? ఏం జరిగినా తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకుందా? ఒకసారి ఇది ఆలోచించాలి ప్రియులారా. ఆలోచించి అడుగులు వేస్తూ దేవుని పిల్లలు 1-2 సార్లు కాదు 100 సార్లు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పొరపాటు జరిగిందా ప్రియులారా, నష్టాన్ని పూడ్చుకోలేము. ఎంత తీవ్రమైనటువంటి నష్టం జరిగిందో ప్రభుచిత్తమైతే ఆహాబు తన కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యెహోషాపాతు కుమారుడు ఏమైపోయాడో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుంటాము. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువా, మమ్మలను మీ మాటల ద్వారా హెచ్చరించారు నాయన. మరొక్కసారి యెహోషాపాతు గారి జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ఆయన లాంటి మంచితనం, మంచి భక్తి జీవితం మేము కలిగి ఉండాలి. ఆయన చేసిన తప్పు మా జీవితంలో జరగకూడదు తండ్రి. అలాంటి కృపను మాకు దయచేయమని దేవుని సహాయాన్ని కోరుకున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తమైతే మరొకసారి ఆయన పాదాల చెంత చేరి మరిన్ని సంగతులు మాట్లాడుకోవడానికి ఆయన కృపను అనుగ్రహించాలని, సమయాన్ని ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రియులారా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. అయా, మమ్మలను ప్రేమించి మరొక వారం నా తండ్రి రీతిగా మీ పాదాల చెంత చేరి తండ్రి నాయన విలువైనటువంటి మీ మాటలు ఆలోచించడానికి మీరు కృప చూపించారు తండ్రి. మంచి రాజుగా పిలువబడిన యెహోషాపాతు గారి జీవితం మా ముందుంచారు తండ్రి. ఎన్నో సంగతులు మాకు నేర్పించారు. మంచి రాజు అయినటువంటి యెహోషాపాతు చేసినటువంటి పొరపాటును కూడా, ఆయన చేసిన తప్పు కూడా మా ముందుంచి హెచ్చరించారు. జాగ్రత్త పడాలని, అలాంటి పరిస్థితుల్లో మేము జారిపోకూడదని మాకు నేర్పారు తండ్రి. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన జీవితాలను ఆయన తండ్రి చీకటితో, దుర్నీతితో, అవిశ్వాసులతో తండ్రి నాయన బెలియాలతో సంబంధం లేకుండా తండ్రి మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మరణం వరకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, సమృద్ధిగా మాకు దయచేయమని నా తండ్రి అర్థిస్తూ చేరి వచ్చిన మీ బిడ్డలను, కుటుంబాలను దీవించండి. లైవ్ ద్వారా వీక్షించిన వారిని, భవిష్యత్తులో నా తండ్రి మాటలు వినేవారిని, కుటుంబాలను దీవించి సత్యమందు నాయన మీ బిడ్డలను ప్రతిష్ఠించమని, పొరపాటును కూడా నాయన మీకు శత్రులైన వారితో స్నేహ బాంధవ్యం కలిగి ఉండకున్నట్లుగా అయా మీ సహాయం అనుగ్రహించమని నా తండ్రి వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన, కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. మనందరికీ తండ్రి అయిన మన దేవుని శాశ్వత ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, వారి సన్నిధి, సమాధానం ఇప్పుడు సదాకాలము చేరి వచ్చిన మనకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు నిత్యము తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా. మరి ప్రభు చిత్తమైతే మరిన్ని సంగతులతో మరలా కలుద్దాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.